ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. హరి ఓం. సూక్ష్మ శరీరాన్ని గురించి చెప్పుకుంటున్నాం. స్థూల శరీరం, దాని యొక్క స్వరూప స్వభావాలు, అవసరాలు, ఉపయోగము అన్నీ చెప్పారు. దాని తర్వాత సూక్ష్మ శరీరం గురించి కూడా చెప్పారు. దాన్ని కొంచెం వివరిస్తున్నారు. చూడండి, సూక్ష్మ శరీరానికి లోపల ఉన్న ఆత్మకు సంబంధం ఏంటి? సర్వవ్యాపృతికరణం లింగం ఇదం స్యాచ్చిదాత్మనః పుంసః వాస్యాదికామివ తక్ష్ణైః తేనైవాత్మా భవత్యసంగోయం. వాస్యాదికాం ఇవ తక్షణః. వడ్రంగి అంటే కర్ర పని చేసే కార్పెంటర్ ఎవరైతే ఉన్నారో అతనికి పని చేయాలి అంటే అతనికి ఉలి, సుత్తి, ఇంకా కావాల్సినటువంటి పరికరాలన్నీ ఏ విధంగా అవసరమో అలాగే చిదాత్మనః పుంసః ఆత్మస్వరూపుడై జ్ఞానస్వరూపుడైనటువంటి ఈ జీవుడికి సర్వవ్యాపృతీకరణం లింగం ఇదం, ఇదిగో ఆ పనిముట్టు లాంటిది అన్నారు. శరీరమేమో ఇల్లు లాంటిది అన్నారు, స్థూల శరీరం. మరి సూక్ష్మ శరీరం కార్పెంటర్ కర్ర పని చేయాలరా అంటే అతనికి పనిముట్లు ఏ విధంగా అవసరమో అలాగే లోపల ఉన్నటువంటి ఆత్మ ప్రపంచంలో వీళ్ళు వ్యవహారాలు చేయాలి అని అంటే ఇదిగో వట్టి శరీరం సరిపోదు. శరీరం లోపల ఉన్న సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అది తప్పనిసరిగా వస్తుంది. తేనైవ ఆత్మా భవతి అసంగహాయం. కాబట్టి ఏమిటి ఏనంటే ఈ జీవుడు ఉన్నాడే ఈ స్థూల శరీరాన్ని ఇల్లులాగా దాంట్లో అన్ని రకాల పనిముట్లులాగా సూక్ష్మ శరీరాన్ని పెట్టుకొని ఆహారాలు చేస్తూ ఉన్నాడు. చేసేటువంటివి ఏవయ్యా? స్థూల సూక్ష్మ శరీరాలే. కానీ జీవుడికి ఈ వ్యవహారాలతో కానీ అలాగే ఇన్స్ట్రుమెంట్తో కానీ సంబంధం లేదు, వేరుగా ఉంటాడు. అంటే వడ్రంగి దగ్గర ఉన్నటువంటి పనిముట్లకు ఏ విధంగా అయితే సంబంధం ఉందో అలాగే సూక్ష్మ శరీరాన్ని వాడుకుంటూ ఉన్నటువంటి జ్ఞానస్వరూపుడైన ఆత్మకి సంబంధం అదే. కానీ ఇది అది రెండు ఎప్పుడూ ఒకటి కాదు. అవునా? అలా అంటే వడ్రంగి దగ్గర బోల్డ్ అని రకాల పనిముట్లు ఉండొచ్చు. రంపం అంటారు, బాడిస అంటారు, ఊలి అంటారు, గూటం అంటారు, సుత్తి అంటారు, అన్నీ ఉంటాయి. వాటితో ఏమైనా నేను పెళ్లి చేసుకుంటాడా? వాటితో ఏమైనా సంబంధం అనుకుంటాడా? మీరు సమానం అనుకుంటాడా? ఏమన్నా మీ ఫ్రెండ్స్ అని అంటాడా? లేదా నువ్వు వియ్యంపుడు అంటారా? అవునా? తోడల్లుడు అంటారా? అవన్నీ ఒట్టి జడమైనటువంటి పనిముట్లు మాత్రమే. ఈయన లేకపోతే అవేం పనిచేయవు. ఈయన వాటిని వాడుకుంటున్నాడు, ఎప్పుడో వాటికి యజమాని, వాటికి అన్యంగానే ఉంటున్నాడు. సేమ్ వే సూక్ష్మ శరీరంలో అనేక రకాలైనటువంటి పరికరాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా సూక్ష్మ శరీరం మొత్తం కలిపిన పరికరమే. అనేక భాగాలు ఉన్నాయి కానీ ఇదంతా పరికరమే. యజమాని ఎవరయ్యా? ఆత్మ అన్నాడు. ఈయన వీటితో
ఎప్పుడు తాదాత్మ్యం చెందిలేడు, వాటిని ఉపయోగించుకుంటున్నాడు. రెండు ఒకటి కావడానికి అవకాశం లేదండి, రెండు అన్యంగానే ఉంటాయండి. ఓకే, ఇంకొకటి గుర్తించాల్సింది ఏంటి అంటే, విచిత్రం ఏంటి అంటే, జ్ఞానాన్ని అందరూ నేర్చేసుకోవచ్చు, జ్ఞానాన్ని అందరూ బోధించవచ్చు, వినియోగించుకోవచ్చు. కానీ విచిత్రం ఏంటి అంటే, బ్రహ్మజ్ఞానంలో ఉన్న విచిత్రం ఏంటి అని అంటే, ఇది ఉపయోగించుకోవడము అని అంటే, దీన్ని ఉపయోగించి పేరు తెచ్చుకోవచ్చు, డబ్బులు తెచ్చుకోవచ్చు, అవునా, బోల్డెన్ రకాల పనులు చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ బ్రహ్మజ్ఞానం ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, ఉపాధుల నుండి తను వేరు చేసుకొని తనను తను శాశ్వతుడుగా, ఎలాంటి బంధాలకు సంబంధం లేనివాడుగా, అతీతుడుగా, అనంతుడుగా, జ్ఞానస్వరూపంగా గుర్తించడం అనేటువంటిదే ఇదే విశిష్టమైనటువంటిది. ఇది చాలా 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 శక్తి కావాలి. ఇక్కడే అన్ని రకాలైనటువంటి సద్గుణాలు చెప్పారే, అవన్నీ ఎందుకు ఇక్కడ ప్రయోగించుకోవాలి ఏనంటే, కొద్దిపాటి హుషారు వచ్చిందంటే, కొంచెం పాటు తెలివితేటలు వచ్చిందంటే పనులు చేసేయచ్చు, ప్రపంచంలో ఎన్నైనా చేసేయచ్చు. కానీ లోపల చూసుకోగలిగితే, లోపల తను గుర్తిస్తూ ఉండగలిగేటట్లయితే, దానికి శాస్త్రము, గురువాక్యం, అవునా, అలాగా అంతఃకరణ సహకారం కూడా ఎక్కడైతే ఉంటుందో, అప్పుడు తనను ఉపాధిని వేరుగా చూసే శక్తి వస్తుంది. ముక్త స్థితి అది తనకే గోచరిస్తుంది, స్పష్టంగా తెలుస్తుంది. ఆ స్థితిలో సదా ఆనంద స్వరూపుడే. ఆ స్థితే ఇక బ్రహ్మజ్ఞానం చేత పొందవలసినటువంటి స్థితి. ఆ స్థితిలో మనసు శాంతిస్తుంది, సంపూర్ణంగా శాంతిస్తుంది, మనసు కరిగిపోతుంది. సో కాబట్టి ఏంటంటే, ఈ ఆత్మ దృష్ట్యా చూసినప్పుడు ఆత్మలో ఏ విభాగాలు లేవు, ఆత్మలో ఏ మార్పులు లేవు, ఆత్మలో ఎక్కువ తక్కువలు లేవు, ఆత్మ ఒక్కటే. కానీ వ్యక్తమైనటువంటి ఉపాధిలో ఉందే, స్థూల శరీరంలోనూ అనేక రకాల తేడాలు ఉంటాయని ముందే చెప్పారు అక్కడ, అవునా. లావుగా ఉండడం, సన్నగా ఉండడం, ఎత్తుగా ఉండడం, పొట్టిగా ఉండడం, ఎర్రగా ఉండడం, నల్లగా ఉండడం, బలంగా ఉండడం, సన్నగా, అనేక రకాలు దాంట్లో చెప్పారు. అలాగే సూక్ష్మ శరీరంలోకి వచ్చేటప్పుడు కూడా ప్రతి సూక్ష్మ శరీరానికి ఇలాగ అనేక రకాల భేదాలు కూడా ఉంటాయండి. కానీ ఆత్మకు ఉండవు. ఆత్మ ఒక్కటే, ఆత్మ ఒకటే, భేదాలు లేవు. చూడండి, అంధత్వమంధత్వ పటుత్వ ధర్మా సౌగుణ్య వైగుణ్యవశాద్ధి చక్షుషః బాధిర్యమూకత్వముఖాస్తథైవ శ్రోత్రాదిధర్మా నతు వేత్తురాత్మనః. అంధత్వం గుడితనం, మందత్వం చూపు మందగించిందని అని అద్దాలు పెట్టుకుంటే కానీ కనిపించవండి. పటుత్వం చాలా బాగా కనిపిస్తాయండి. ఇవన్నీ కంటికి సంబంధించిన. సౌగుణ్య వైగుణ్యవశాద్ధి చక్షుషః స్పష్టంగా కనిపిస్తుందండి, కొంచెం కొంచెం తెరలుగా కనిపిస్తుందండి, అస్సలు కనిపించట్లేదండి, సగ్గమే కనిపిస్తుందండి, అద్దాలు పెట్టుకుంటేనే కనిపిస్తుంది. ఇవన్నీ ఏమిటివి? కంటికి సంబంధించినటువంటి దోషాలు కంటికి ఉంటాయి. బాధిత్వ మూకత్వ ముఖాస్తద ఏవ బాధిత్వం. ఇదేంటంటే వాయిస్ కూడా కొన్ని దోషాలు అనేటువంటివి ఉంటాయి. ఏమిటి అంటే దీన్ని అన్నారు బాధిత్వ మూకత్వ ముఖాస్తదైవ, చెవులు వినిపించకపోవడం, నోరు మాటలు రాకపోవడం. మూగవాడు, చెవిటివాడు, గుడివాడు అంటే అసలే కనిపించదా? కొంచెం కనిపిస్తుందండి, ఇలాగా కంటికి దోషాలు. కంటిలోనూ దోషాలు ఉంటాయి, చెవికి దోషాలు ఉంటాయి. చెవి కూడా కొంతమందికి ఒక పక్క వినిపిస్తుంది, రెండో పక్క వినిపిస్తుంది, చెవి పెట్టడానికి అవకాశం ఉంటుంది కదా. ఇట్లా మూగతనం, వాయిస్లో కూడా తేడాలు అనేటువంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా శ్రోత్రాది ధర్మా నతు వేత్తురాత్మనః.
ఏమిటివి అని అంటే మూగవాడికి వినిపించదు సరిగా. కొంతమందికి వినిపించుకోవడానికి అవకాశాలు ఉంటాయి, మగవాళ్ళకి వినిపించవు, కొంచెం 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 వినిపించవచ్చు. ఇదే ఇప్పుడు కంటికి కొంచెం కనిపిస్తుంది, మధ్య కనిపిస్తుంది ఎట్లా అన్నారా, అలాగే ఏంటంటే చెవిటికి కూడా చెవికి కూడా ఏంటి అని అంటే చెవి బాగా వినిపిస్తే మాట్లాడేస్తాడు, చెవికి వినిపించినప్పుడు మాట్లాడలేడు. చెవిలో దోషాలు మాటలకు కూడా కట్ చేసేస్తాయి, మాటలు కూడా కట్ చేయడానికి అవకాశం ఉంది. ఇవన్నీ ఏమిటి అంటే ఒకటేమో కంటికి ధర్మం, దాని యొక్క స్వభావం, ఇంకొకటేమో చెవి ధర్మం. వీడియో బ్లర్ అవుతుందండి అంటాం, అవునా? అలాగే ఆడియో అప్ అండ్ డౌన్స్ వస్తుందండి అని అంటాం. సేమ్వే ఇది కూడా ఒక మిషనరీయే కాబట్టి దీంట్లో కూడా ఇట్లాంటి తేడాలన్నీ ఉంటాయి. కానీ ఇలాంటివి ఏవి ఆత్మకు ఉండవు, ఇలాంటివి కూడా ఆత్మధర్మాలు కాదు, ఆత్మకు ఉండవు ఇవన్నీ కూడా. చూడండి, ఇంకా ఉచ్ఛ్వాస నిశ్వాస విజృంభణక్షుతు ప్రస్యందనాత్యుత్క్రమణాదికా క్రియా ప్రాణాది కర్మాణి వదంతి తజ్ఞాః ప్రాణస్య ధర్మావ అశనా పిపాసే. ఉచ్ఛ్వాస నిశ్వాస విజృంభణ క్షిత్ ప్రస్యందనాత్ ఉత్క్రమణాత్ ఆదిక క్రియా, ఇవన్నీ ఏంటంటే ప్రాణాల యొక్క ధర్మాలండి. కొంతమంది ఏం చెప్పారు, ఇంద్రియాల యొక్క ధర్మాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రాణాలకు కూడా వాడి ధర్మాలు ఉంటాయి. ప్రాణం ధర్మం చేస్తుందా అండి? ధర్మం అంటే డ్యూటీ, బాధ్యతలు, పనులు. అవేమిటి అంటే ఉచ్ఛ్వాసం నిశ్వాసం, పీలవడం వదలడం, అలాగే ఆవులించడం కూడా ప్రాణం యొక్క ధర్మం. తుమ్మడం, తర్వాత ఫ్లమ్, ఉపప్రాణాల ధర్మాలు అవి. తుమ్ములు, కఫం రావడం, చెమట్లు, ఇవన్నీ కూడా. చెమట ఉత్కర్మణాత్ ఆదిక క్రియా, ఇవన్నీ ప్రాణాది కర్మాణి వదంతి తజ్ఞాః ప్రాణస్య ధర్మ ఆశనా పిపాసే. అలాగే ఉత్క్రమణ అంటేనేమో వదిలేసి వెళ్ళిపోవడం, మరణం, దేహాన్ని వదిలేసి వెళ్ళిపోవడం. ప్రాణస్య ధర్మ అశనా పిపాసే, ఆకలి తప్పులు కూడా ప్రాణాల ధర్మాలే. అన్నం తినకపోతే ప్రాణం పోతుందండి. మొట్టమొదటి నీళ్ళు తాకపోతే చాలు ప్రాణం ఎగిరిపోతుంది. ఆకలి దప్పులు కూడా ప్రాణాల యొక్క ధర్మాలు ఏనండి. ఆకలి దప్పులు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, దగ్గడము, తుమ్మడము, ఆవలించడము, కఫం రావడము, ఇదంతా కూడా ప్రాణం యొక్క ధర్మాలండి అన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారయ్యా అంటే ఆత్మధర్మాలు కాదు ఇవన్నీ అని. నేను గుడ్డోండి, ఏం చూడలేనండి. కళ్ళు కనిపించట్లేదండి అనాలి, నాకు కనిపించట్లేదండి అని అనుకోరు. ఎందుకు అంటే ఆత్మ డైరెక్ట్గా కూడా చూడగలదు. నేను చాలా ఏళ్ల క్రితం ఒక నవల చదివా, సౌరీస్ అనేమా, కేవి చలం గారి కుమార్తె సౌరీస్ అనే మహాత్మురాలు, జీవన్ముక్తురాలు. ఆమె ఒక ఫ్రాన్స్ నుండి ఒక నావల్ ట్రాన్స్లేట్ చేసింది, యాత్రీకుడు అని. ఆ నవల చదువుతూ ఉంటే ఒక గుడ్డివాడు ఉంటాడు దాంట్లో, ఒక క్యారెక్టర్. వాడు ఎక్కడికి వెళ్తూ ఉన్నా ముందు ఏముంటుందో కనిపించేస్తుంది, ముందు ఏముంటుందో దారంతా కూడా కనిపిస్తూనే ఉంటుంది. అవునా? సిద్దిపేటలో బాలుగారు ఒక పాప కళ్ళకు గంతలు కట్టేస్తే నువ్వు ఎక్కడ ఏ వస్తువు పెట్టా నేరుగా ఇద్దరు తీసుకొచ్చేస్తుంది. వాడు కూతురు, ఆ చిన్నపిల్లే, అంతా 3వ క్లాసో 4వ క్లాసో, కళ్ళగంతలు కట్టేమో చెప్తుంది. వస్తువు ఎక్కడ పెట్టినా సరే ఆ వస్తువు తీసుకొచ్చేస్తుంది, వెళ్ళి ఆ వస్తువు ఏ రంగో చెప్పేస్తుంది. ఇది ఎట్లాగా అండి? నువ్వు కళ్ళకు గంతలు కడితే ఎట్లాగా చూస్తున్నావు? ఎలాగా చూస్తున్నావు? దానికి ఏంటి అని అంటే కళ్ళు స్థూలమైన విషయాలనే చూస్తాయి,
అంతఃకరణ ఇంకా కొంచెం సూక్ష్మమైంది చూస్తుంది. మరి ఆత్మ ఉందా, దానికి అన్నీ తెలుసు. ఇవన్నీ ఉపాసనా ఫలాలు పూర్వజన్మల్లో చేసుకున్నట్టు ఉంటాయి కదండి. అవన్నీ అంటే దాని కానీ ఎప్పుడైతే వ్యక్తి ఆత్మతో తాదాత్మ్యం చెందుతున్నాడో అన్నీ చూడగలడండి. వ్యాసుల వారు సంజయుడికి ఇచ్చాడు, పో నువ్వు యుద్ధరంగంలో ఎక్కడ ఉన్నా నీకు మొత్తం 1000 ఎకరాల ప్రదేశం అది, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో అన్నీ కనిపిస్తాయి పో అని అన్నాడు. అవునా? అంతేందుకు అర్జునుడికి దివ్య దృష్టి ఇచ్చాడా? అయ్యా నేను నువ్వు చెప్పేదంతా నేను నమ్ముతున్నాను, కానీ నీ నిజస్వరూపాన్ని ఒకసారి చూడాలని ఉంది అని అంటే ఏమంటాడా, రా అర్జున నీవు చర్మచక్షువులతో చూడలేవు, కానీ ఆత్మదృష్టితో చూడడానికి అవకాశం ఉంటుందని మాయను అట తోస్తాడు పక్కకి, లోపల నుంచి చూస్తాడు ఆత్మతో. వివేకానంద స్వామి రామకృష్ణ పరమహంస దగ్గరకు వెళతాడు. వెళ్ళి ఆయన అడుగుతాడు, ఏమయ్యా నువ్వు ఆత్మను చూసావా, భగవంతుడిని చూసావా అంటే, చూసావా ఏంట్రా, నిన్ను ఎట్లా చూస్తున్నాను అంతకంటే బాగా చూస్తున్నాను అని అంటాడు. నిన్ను చూడడం కంటే నేను చాలా బాగా చూస్తున్నాను అని అంటాడు. సో విశేషం ఏంటి అని అంటే, దేహతాదాత్మ్యం పక్కకు పోయింది అని అంటే ఆత్మగా గురువు అనుగ్రహం చేతనే. దానికే అన్నారు ఏంటి అని అంటే, యాజ్ఞవల్కుడు మైత్రేయితో అంటాడు, ఆచార్యవాన్ పురుషో వేద, దేహంతో ఉన్న ఆచార్యుడు నీకు దొరికితే నువ్వు దేహదృష్టిని పోగొట్టుకుని ఆత్మదృష్టిని పొందడానికి అవకాశం ఉంది, ఆత్మని తెలియగలవు అని. అలాగా మహానుభావుడి యొక్క అనుగ్రహం డైరెక్ట్గా ఎవరికైతే కలిగిందో వాళ్ళ ఆత్మగా వ్యవహరించగలరు, ఆత్మదృష్టితో చూడగలరు కదా. అయితే ఏమవుతుంది అని అంటే, అంతవరకు పైన ఈ శరీరం అనుభూతులు ఉన్నాయే, వీటిల్లో భేదాలు ఉన్నాయి, వీటిల్లో తేడాలు ఉన్నాయి, వీటిల్లో లోపాలు ఉన్నాయి, వీటిల్లో దోషాలు ఉన్నాయి. కానీ ఆత్మలో ఇది ఏదీ లేదు. నువ్వు ఆత్మ నుండి చూసావు, అంతటా నువ్వే ఉన్నావు అని గుర్తిస్తావు, నువ్వే ఉన్నావు అని గుర్తిస్తావు. సేమ్ వే శిష్యులందరూ కూడా గురువుని ఆశ్రయిస్తారు. నిజంగా ఆత్మదృష్టి కోసం ఆశ్రయించి ఆత్మే కావాలని ఎవడైతే అనుకుంటాడో వాడు ఖచ్చితంగా దాన్ని చూడగలడు. దానికి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పేశారు కదా, ఏంటంటే వివేక వైరాగ్యాలు కదా. సమాధి షట్క సంపత్తి తక్కువగా ఉన్నప్పటికీ కూడా వైరాగ్యము ముముక్షత్వం బాగా ఉంటే నువ్వు ఆత్మను తప్పనిసరిగా అందుకుంటావయ్యా. నీకు వైరాగ్యం రావాలి అని అంటే వివేకం బాగా ఉండాలి అని అన్నారు, వివేకం బాగా ఉండాలి అని అన్నారు. సో నీకు వివేకం కావాలి అని అంటే వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం ఉంటేనే వివేకం బయటకు వస్తుంది, వివేకం ఉంటేనే వైరాగ్యం బయటకు వస్తుంది. వివేక వైరాగ్యాలు ఉన్నప్పుడు ముముక్షత్వం కూడా ఉంటుంది. ముముక్షత్వం ఎక్కడైతే ఉంటుందో వివేక వైరాగ్యాలు పదును కలగడానికి అవకాశం ఉంది. విచిత్రాది విచిత్రం ఏంటి అని అంటే, ఆత్మజ్ఞానం అనేటువంటిది అన్ని జ్ఞానాలలాగా కాదు. ప్రపంచం అంతటిని ఒక పక్కకు దోసిన ఇది ఒక్కటే ప్రపంచానికంటే 4 రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి తత్వము అని. అయితే దాన్ని ప్రతి ఒక్కడూ అందుకోవచ్చు, ఎక్కడ ఎలాగా ఉపాధులతో తాదాత్మ్యం పోతే, గురువు అనుగ్రహం అనేది ఉండగలిగినప్పుడు. దానికి ఇక్కడ చెప్తే ఇంత వివరంగా చెప్పాల్సింది ఏమొచ్చింది అని అంటే, దోషాలు లోపాలు అనేటివి ఉపాధులలోటివి, ఆత్మలోది కాదు, ఆత్మలోవి కాదు. దానికి ఇంద్రియాలలో లోపాలు ఉన్నాయి, ఆత్మకు లేవు. ప్రాణాలలో లోపాలు ఉన్నాయి, ఆత్మకు లేవు. దేహాలలో దోషాలు ఉన్నాయి, ఆత్మకు లేవు. కానీ ఆత్మ ఒకటే. దేహాలు అనేకం, సూక్ష్మ శరీరాలు అనేకం, స్థూల శరీరాలు అనేకం, వాటిలో ఉన్న ఇంద్రియాలు అనేకం, వాటిలో ఉన్న ప్రాణాలు అనేకం. కానీ ఆత్మ ఒక్కటే. ఆత్మని ఎక్కడైతే గుర్తించావో నీకు సర్వం మీద సమమైన ప్రేమ కలుగుతుంది. రాగద్వేషాలు హరించుకుపోతాయి. నువ్వు రాగద్వేషాలని తగ్గించుకుంటేనే ఆత్మదృష్టి కలగడానికి అవకాశం ఉంది. లోపల రాగద్వేషాలు కలిగి ఉన్నంత వరకు ఆసురగుణాలు వదలవు, దేహాత్మభావం పోదు. నువ్వేం చేసినా ప్రపంచంలో ఏదో పొందాలని చేయడమే ఉంటుంది, కానీ ఆత్మతత్వం కొరకు కాదు. నీకు లోపల సుఖం అనేది రాదు, సుఖం అనేది రాదు. సో కాబట్టి ఏంటయ్యా అంటే, దోషాలను గుర్తించు, పక్కకు నెట్టు. నీలో కాదు దోషాలు ఉన్నది, నువ్వు ఆత్మవై ఉన్నావు, నిన్ను వేరుగా చూడగలగాలి.
అంతఃకరణమేతేషు చక్షురాదిషు వర్ష్మణి అహమిత్యభిమానేన తిష్టత్యాభాస తేజసా. చక్షురాదిషు ఏతేషు అంతఃకరణం వర్ష్మణి అహం ఇది అభిమానేన తిష్టతి ఆభాస తేజస. ఇంద్రియాలు మొదలైనటువంటి వాటిలలో అంతఃకరణం దూరి వ్యవహరిస్తుంది. అంటే మనసు జ్ఞానేంద్రియాలలో నుంచి బయటకు వస్తే మనోమయ కోశం అండి అని అన్నారు. అవునా? అప్పుడు ఏమొస్తాయి? రాగదేశాలే ఉంటాయి, కోరికలే ఉంటాయి. ఇది నాకు ఇష్టం, ఇది ఇష్టం లేదు, ఇది నాకు కావాలి, ఇది వద్దు, సంకల్ప వికల్పాలు. ఈ విధంగా ప్రపంచంలో ఉన్నాడు అనుకూలంగా ఉన్నాడు మంచివని, అనుకూలంగా లేనడు దోషపూరితమైనటువంటివని రెండుగా విభజించుకుంటూ మనసు వెళ్ళిపోతుంది. నాకు ఇష్టమైంది ఎక్కడ ఏం దొరుకుతుందా అని. కానీ అదే బుద్ధి జ్ఞానేంద్రియాలతో కలిస్తే విజ్ఞానమయ కోశం అండి అన్నారు. ఈ విజ్ఞానమయ కోశం ఏమొస్తుంది? ఎక్కడ ఇదేంటి 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 అని తెలుసుకోవడానికి వెళతారు. తెలుసుకోవడానికే బయటకు వెళ్తారు. అదే చూడండి, ఒక వ్యక్తి ఎదురుగా వచ్చాడు, బుద్ధి బయటకు వస్తే నువ్వెవరో అని అడుగుతుంది, మనసు బయటకు వస్తే బాగున్నాడా లేదా చూస్తుంది. అవునా? బాగున్నాడా లేదా చూస్తుంది రాగదేశంతో. అవునా? నావాడా కాదా అని చూస్తుంది. కానీ అదే బుద్ధి బయటకు వస్తే ఇది ఏంటి కేవలం విచారించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ అంతఃకరణం ఏమవుతుంది? మనసు బుద్ధే రెండు, మిగతా అహంకారం కూడా ఉంది కదా. అదంటే ఈ మనసు బుద్ధి ఇంద్రియాలలో నుంచి బయటకు వచ్చి వ్యవహరిస్తూ ఉండేటప్పుడు ఈ అహంకారం పైకి వచ్చి నేను చూస్తున్నా, నేను వింటున్నా, నేను చేస్తున్నా, ఇది అహంకారం వెనకలుండి నేను 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 అనే భావంతో అహమితి అభిమానేన తిష్టతి ఆభాస తేజస. ఆభాస నిజానికి నిజంగా ఉన్నది కదా, ప్రతిబింబ తేజస్సుది. ఇప్పుడు వరండాలోకి వెళ్ళాం, అంటే గోడకు బయటకు వెళ్ళి ఒక అద్దం సూర్యుడికి ఎదురుగా పెట్టాం. కొంచెం అట్లా తిప్పితే ప్రతిబింబం వచ్చి ఇట్లా గోడ మీద పడుతుంది. ప్రతిబింబానికి వెలుగు ఉంటుందా ఉండదా? ప్రతిబింబానికి వెలుగు ఉంటుందా ఉండదా? అవునా? వెలుగు ఉంటుంది. ఈ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? అద్దందా సూర్యుడిదా? కానీ ఎక్కడి నుంచి వస్తుంది? వయా అద్దం. అవునా? త్రూ అద్దం. అసలు ఎవరిది? ఇది అద్దందా? అలాగే ఈ పడుతున్న ఈ వెలుగు నేను అద్దం నుండి వస్తున్నాను అని అనుకుంటే ఇది మిథ్యా ప్రతిబింబం, ఆభాస తేజస్సు. వాస్తవానికి అద్దానికే దాని ముఖం దానికే తెలియదు. దానికి వెలుగు ఎక్కడ ఉంటుంది? అవునా? దానికి వెలుగు లేదు. కానీ సూర్యుడి యొక్క వెలుగు ఎక్కడిది? బింబమేమో, అసలు తేజస్సు సూర్యుడిది. కానీ ఇది అద్దం నుండి వస్తుంది. నేను అద్దం నుండి వస్తున్నాను అనుకుంటే ఆభాస తేజస్సు. ఇదే జీవభావము అన్నారు. ఇది అహంకారము అని అన్నారు. అంతఃకరణ మనోబుద్ధులు ఇంద్రియాల నుండి బయటికి వెళ్ళి ప్రపంచాన్ని గ్రహిస్తూ ఉంటే అహం బయటికి లేసి ఏం చేస్తుంది? ఆహామైతే నేను చూస్తున్నా, నేను వింటున్నా, నేను చేస్తున్నా, నేను 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 అని బయట చూస్తుంది. ఈ నేను కానీ కొంచెం గట్టిపడింది అనుకో, అసలు గుణాలు కానీ నిండి ఆయనకో, హే నాకంటే గొప్పవాడు ఎవడు, నాకంటే తెలివైన వాడు ఎవడు, నాకంటే కళాకారుడు ఎవడు, నాకంటే జ్ఞానవంతుడు ఎవడు, నాకంటే శక్తివంతుడు ఎవడు, నేను ఏమనుకున్నా చేస్తా, ఎవరినైనా చేస్తా, ఎగిరెగిరి దూకుతుంది అహంకారం. కానీ వాస్తవానికి అది ఆభాస తేజస్సే. దేహాన్ని పట్టుకొని దేహం నుండి వ్యక్తమయ్యే కొన్ని రకాల కళలు పట్టుకొని నేను నేను అని ఉలికిపడింది అంటే ఇది కానీ బలపడింది ఆ జీవితంలో ఇంక బయటపడే అవకాశాలే లేవు. కాదండి ఆత్మ ఆత్మ అని అనుకుంటున్నావురా అంటే నీకు భేదభావమే రాకూడదు. నీకు భేదభావమే రాకూడదు. రెండవది కనిపించకూడదు. రెండవది కనిపిస్తే రెండవది ఉంది అని అనిపిస్తే లోపల నుంచి బాగాలని. నేను ఎవరో ఒక కథ చదువుతున్నా. ఒక ఆమె ఎవరో ఒక కథ రాశారు. ఏంటి అంటే ఒక వ్యక్తి బాత్రూంలో స్నానం చేస్తున్నాడు.
అలా చేస్తారండి స్నానం. అందరూ రెడీ చేస్తారండి. బాత్రూమ్ లోపలికి వెళ్ళిపోయా, గడి పెట్టేసుకున్నాం. ఆ తర్వాత గీజర్ కూడా ఆన్ చేసుకున్నారు, నీళ్ళని వస్తున్నాయి. బట్టలన్నీ తీసేసి హాయిగా సోపరుద్దుకొని చక్కగా లోపల తొట్టి ఉందో గిట్టు ఉందో లేదా ఆన్ చేస్తూ హ్యాపీగా అయితే కూని రాగాలు కూడా తీసుకుంటూ డ్యాన్సులు కూడా చేసుకుంటూ అని చేస్తున్నాను. సడన్గా డౌట్ వచ్చింది, ఏదో పక్కన శబ్దం వచ్చింది. ఏంటి అంటే పక్కన ఏదో ఒక చిన్న హోల్ ఉంది, అక్కడి నుంచి ఎవరో చూసినట్టు అనిపించింది. చూసినట్లు అనిపించింది. ఇప్పుడేమవుతుంది? డ్యాన్స్ ఉంటుందా, ఇంకా పాట ఉంటుందా, స్వేచ్ఛ ఉంటుందా? ఏమవుతుంది? అలజడి వచ్చేస్తుంది, అవమాన భావం వచ్చేస్తుంది, ఏడవాడు వస్తుంది, కోపం వస్తుంది, తాపం వస్తుంది. వాడి కత్తలు చూస్తా కానీ బయటకు వచ్చి వెతికి. సో ఇదంతా ఏమనిపించింది అంటే నేను ఒక్కడే ఉన్నాను అని అనుకున్నప్పుడు ద్వైతీ భావాలు రావు. కానీ రెండో వాడు ఉన్నాడు అని అనుకున్నప్పుడు భయం పుడుతుంది, అలజడి పుడుతుంది, కోపం పుడుతుంది, తాపం పుడుతుంది. దానికి ఏంటి అంటే నీకు ఆత్మభావం పైకి వస్తుంది అని అంటే అన్ని పాజిటివ్ ఆలోచనలు ఏముంటాయి. ఎందుకంటే ఒకటే కదా ఉన్నది అనేటువంటిది దేహ తాదాత్మ్యం. ఇదే ఈ స్థితిలో పైకి వచ్చినప్పుడు అవధూతలు ఒంటి మీద బట్ట కూడా వేసుకోరండి, తీసాడు వాళ్ళు. వేమన యోగి అరే ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో. మరి మగవాళ్ళు కాదు తిరిగేస్తారు, ఆడవాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారో తెలుసా? దేహాత్మ భావనే లేనటువంటి వాళ్ళు అవధూతలు వాళ్ళు ఎంతమంది ఉన్నారో. స్పృహ ఉండదు, దేహం మీద స్పృహే ఉండదండి అని. ఏంటి అంత అతీత స్థితిలో వాళ్ళు ఉన్నారండి. కారణం ఏంటంటే దేహ స్థితి దాటేశారు. సేమ్ ఇక్కడ ఏంటి అంటే ఆధ్యాత్మికత యొక్క ఉద్దేశం ఏమిటి అనంటే నేను ఆత్మను అని తెలుసుకోవాలి. నువ్వు ఆత్మను తెలుసుకోవాలి అనంటే నీ భావాలు సామ్యత పొందాలి. ఒక్కడే ఉన్నాడు, అందరిలోంచి చూసేవాడు ఒక్కడే, అందరినీ బ్రతికించేవాడు ఒక్కడే, అందరిని నడిపించేవాడు ఒక్కడే. అయ్యా వాస్తవానికి జీవుడు అన్న దేవుడు అన్న ఒక్కడేనండి, రెండో వాడు లేడు. జీవులు కూడా అనేకం లేరు, జీవభావాలు ఉన్నాయి అనేకం, జీవభావాలు ఉన్నాయి. సో కాబట్టి ఏంటి అంటే జీవభావం బయటకు వచ్చిందా రజోగుణం తమోగుణం నడిపిస్తాయి. ఆత్మభావం పైకి వచ్చిందా ఇప్పుడు ఏమంటే ఏమైనా పని చేస్తాడా అని అంటే అప్పుడు మాయ నడిపిస్తుందండి అని. మాయా శుద్ధ సాత్వికి. మలిన సత్వం రజో తమోమయ అవిద్య ఇది. సో కాబట్టి ఏంటంటే మరి ఆత్మను తెలుసుకున్నవాడు పనిచేస్తాడంటే భగవంతుడు పనిచేయలేదు, అవతారాలు ఎత్తి ఏమన్నాడు ఆయన? నా మాయతో నేను వ్యక్తమయ్యానయ్యా అన్నారు. మాయలో వ్యవహరిస్తున్నాను, మాయలో చూస్తున్నాను. మాయ అనేది శుద్ధ సాత్వికి, ఏకత్వ దృష్టాన్ని ఇస్తుంది, శక్తి అది. కానీ రజస్సు ఎక్కడైతే లేసిందో నీకు అవిద్య లేసిందో ద్వైతీభావాన్ని ఇస్తుంది. ఇక్కడ పడిపోకుండా తను రక్షించుకోగలగాలి. చూడు అత్యంత జాగ్రత్తగానే ముందుకు వెళుతూ ఉన్నా ఎక్కడో చోట ఆటంకం వచ్చిందిరా అంటే ద్వైత భావం వచ్చిందో రజోగుణం తమోగుణం పైకి లేస్తాయి. అక్కడ నువ్వు ఒడిసి పట్టుకోవడం కానీ నేర్చుకున్నావా, ఏకత్వ భావాన్నే కానీ పైకి తీసుకోగలిగేటట్లయితే నెమ్మదిగా ముందుకే వెళితే ఆత్మగా మారిపోవడానికి అవకాశం ఉంది. కానీ ఉపాధులలో దోషాలు కానీ పట్టుకున్నావు, దోషాలను చూస్తూ ఉన్నావు, భేదభావాలు వచ్చాయో, భేదభావాలు వస్తే దోషాలు వస్తాయి, దోషాలను చూస్తే భేదభావాలు వస్తాయి. నువ్వు ఏకత్వ దృష్టిని ఏకత్వ స్థితిని అందుకోవాలి అని అనుకుంటే దోషాలు అన్నీ ఉపాధులలో మాత్రమే ఉన్నాయి అని గుర్తించగలగాలి. ఉపాధుల్లో మాత్రమే ఉన్నాయి అని. సో కాబట్టి ఆభాస తేజస్సు ఏదైతే ఉందో అదే అహంకారము అనబడేటువంటిది. మిథ్యా ప్రతిబింబం ఏదైతే ఉందో అది దేహాన్ని నేను అనుకుంటుంది, దేహ మనోబుద్ధుల్లో ఉన్న దోషాలు నావి అనుకుంటుంది. అలాగే ఇతరుల దేహాల్లో ఉన్న దోషాలు కూడా అవి దోషాలు, వాళ్ళకి అవి నిజము ఇవి నిజము అని అనుకునే ద్వైత ప్రపంచానికే స్థానాన్ని ఇస్తుంది. వీళ్ళు ఎప్పుడూ జన్మల ఆత్మను అందుకునే అవకాశాలే లేరు, కోల్పోతారు. అహంకారస్స విజ్ఞేయః
కర్తా భోక్తాభిమాన్యయం సత్వాది గుణయోగేన చావస్థాత్రయమశ్నుతే. అహంకార సవిజ్ఞేయ, అది అహంకారం అని తెలుసుకో. కర్త భోక్త ఇది అభిమాన్య, నేను చేస్తున్నాను, నేను తెలుసుకుంటున్నాను, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను. ఈ భావాలన్నీ ఏవైతే ఉన్నాయో దేహాత్మ భావం నుండి వచ్చేటువంటివి, అహంకారం నుండి వచ్చేటువంటివి. మరి ఆత్మభావం నుండి సత్వ ఆదిగుణ యోగేన చ అవస్థాత్రయం అశ్నుతే. ఈ 3 గుణాల వలన, వాటితో తాదాత్మ్యం వలన 3 రకాల అవస్థలు అన్నీ కూడా వస్తున్నాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, తుయ్యావస్థ, ఇది సుషుప్తి అవస్థ. 3 అవస్థలు పొందుతున్నాడు. 3 అవస్థల్లోనూ రకరకాలైనటువంటి వ్యవహారాలు కూడా చేస్తున్నాడు. ఆ వ్యవహారాలన్నింటిలో మేల్కొన్నప్పుడు ఈ శరీరం నేను అనుకుంటాడు, ఈ శరీరం చేసేటివన్నీ నేను చేస్తున్నాను అనుకుంటాడు, ఈ శరీరం అనుభవించేటి నేను అనుభవిస్తున్నాను అనుకుంటాడు. మరి దీంతోనే పట్టుకొని ఏలాడచ్చుగా, ఇది పడుకొని నిద్రలోకి వెళ్ళిపోతానే అక్కడ ఇంకొక దాన్ని తీసుకుంటాడు. ఏమయ్యా అక్కడ దాంతో తాదాత్మ్యం చెందుతాడు. అవి చేసేటివన్నీ నేను చేస్తున్నాను అనుకుంటాడు, అవి అనుభవించేటి నేను అనుభవించున్నాను అనుకుంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది కూడా బోరు కొడుతుంది, తూకను ఉమ్మేసి వెళ్ళిపోయి గాఢ నిద్రలో ఉంటాడు. అక్కడ ఏం చేస్తారా, హాయిగా కాలు మీద కాలు వేసుకుని ఉన్నానండి, పడుకున్నానండి. తాగుబోతాడు కూడా అనుకుంటాడు అట్లాగే. నిండా ఒక బాటలో 2 బాటలు తాగేస్తాడు రా అంటే అనుకుంటాడు. ఏడో రోడ్లో పడిపోతాడు, మురికాల ఒక పక్కన కాలు మీద కాలు వేసుకున్నా, అంత గొప్పవాడు ఎవడు ఉంటాడా అంటాడు. గాఢ నిద్రలో అదంతా అట్లాగే వస్తూ ఉంటుంది. నువ్వు అక్కడే తొంగునున్నావు రా అంటే అక్కడి నుంచి బయటపడే అవకాశాలు ఈ జన్మలో 100 దాటేసి వెళ్ళిపోతావు. ఏమయ్యా మరి ఏం చేయాలండి? ఇవి అహంకారానికి కలిగేటువంటివి, అహంకారం వలన కలిగేటువంటివి. ఈ మాయలో పడిపోకుండా ఉండడానికి ప్రయత్నించగలగాలి. సో శరీరం వ్యవహారాలు చేస్తుంది, నేను చూస్తున్నా. ఉపాధులు వ్యవహరిస్తున్నాయి, నేను చూస్తున్నా. అవస్థలలో అనుభవాలు కలుగుతున్నాయి జీవుడికే, అవి కూడా నేను చూస్తున్నా. మేలుకు ఉండేటప్పుడు చేసిందే నాకు సంబంధం లేనిది నిద్రలో చేసేది నాకు ఎట్ట సంబంధం ఉంటుంది? సో కాబట్టి ఏంటి అంటే మెలకువ కూడా ఒక నిద్రేని ఎందుకన్నారు? ఈ దేహాత్మ భావం నుండి జరుగుతున్నటువంటిది, దేహాత్మ భావం నుండి జరుగుతున్నటువంటిది ఇది. కాబట్టి దీన్ని దాటితే కానీ నువ్వు జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు. దానికే చెప్పింది కళ జాగ్రత్త 2 ఒకటేనయ్యా అని మాండుక్యోపనిషత్తు పదే 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 చెప్పింది. అవునా? స్థితప్రజ్ఞ లక్షణాలు అది కూడా చెప్పారుగా. ఏమిటి అంటే ఆత్మజ్ఞాన అయినటువంటి వాడు ఏమనుకుంటాడు? రాత్రిని పగలను రాత్రి అని అనుకుంటాడు, అంటే తెలుసుకుంటాడండి అన్నారు. అది ఎట్లా అంటే నీకు ఆత్మతో తాదాత్మ్యం వస్తే, నీకు ఆత్మజ్ఞానం వస్తే నీకు అవన్నీ అర్థమవుతాయి. ఆత్మజ్ఞానం రాకపోతే అవి అర్థం కావు. ఇది నిజం కాదు అనేటువంటి విషయం అస్సలు గుర్తే రాదు. ఓకే, 105వ శ్లోకం చూడండి. విషయానామానుకూల్యే సుఖీ దుఃఖీ విపర్యయే సుఖం దుఃఖం చ తద్ధర్మః సదానందస్య నాత్మనః. విషయాణం ఆనుకూల్యే ప్రతికూల్యే సుఖీ దుఃఖీ విపర్యయే. విషయాణం ఆనుకూల్యే సుఖీ విపర్యయే దుఃఖీ. విషయాలు అనుకూలంగా ఉంటే నేను సుఖంగా ఉన్నాను అని, విషయాలు వ్యతిరేకంగా ఉంటే నేను దుఃఖంగా ఉన్నాను. ఆఫీసు నుండి పనిచేసి ఇంటికి తిరిగి వస్తూనే చిరునవ్వుతో కనిపించే భార్య ఒక గ్లాసు నిండా చల్లటి నీళ్ళు అది ఇచ్చింది అనుకోండి, అబ్బాయి ఎంత హాయిగా ఉందో అనుకుంటాడు. అలసి సొలసి చెమట కక్కుంటూ ఇంట్లోకి వచ్చేటప్పటికి ఏది కళ్ళు బిటకరిస్తూ
పళ్ళు కొరుకుతూ తిరగడి, ఎక్కడ చచ్చావు ఇంతసేపు, ఇంత లైట్ ఎందుకు అయింది అన్నాడు అనుకోండి. చచ్చానురా బాబు, ఈ ఇంటికి రాకపోయినా సరిపోయేదే, అక్కడక్కడక్కడక్కడంగా కొంచెంసేపు గడిపేసి వచ్చినా సరిపోయేదే. ఏవయ్యా, అనుకూల్యే సుఖీ విపర్యే దుఃఖి, సుఖం దుఃఖం చ తత్తధర్మ. ఈ సుఖదుఖాలు అనేటువంటివి అహంకార ధర్మాలు. నువ్వు అనుకూలంగా ఉండాలి అనుకున్నావు, ఉంటే సుఖం. వ్యతిరేకంగా ఉండకూడదు అనుకున్నావు, వ్యతిరేకంగా ఉంటే దుఃఖం. నువ్వేమనుకోకపోతే ఇలా కర్మ ఎట్టు కాలేదులే అనుకుంటావు. మరి నీకు బాధ, నా ప్రారంభం ఎట్లుందిలే అనుకుంటావు, సరిపెట్టుకుంటావు. ఇక పైగా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా సుఖపెట్టడానికి ప్రయత్నం చేస్తావు. అవునా? అహంకారంతో ఉంటే నా మీదకి ఇట్లా ఎదురు తిరుగుతావా, నన్ను ఇట్లా చూస్తావా, నాతో ఇట్లా లేదా ప్రపంచంతో అడుగడుగున అన్ని చోట్ల దెబ్బలాట్లు ఏమితాయి. ఆత్మన సదానందస్య నా సుఖం దుఃఖం, సదానందస్య ఆత్మన. ఎప్పుడు ఆనంద స్వరూపమే అయినటువంటి ఆత్మకు సుఖం లేదు, దుఃఖం లేదయ్యా. ఏం జీవితం, ఏవో పాడు జీవితంలో సుఖమే లేదండి. ఎవడన్నా హామీ ఇచ్చాడా జీవితంలో సుఖం ఉంటుంది అని? ఆత్మలో సుఖం ఉంది. అవునా? దానికే జన్మలకు జన్మలో కోట్లాది సంవత్సరాలు సంసారంలో ఉన్నా అందరూ ఒకటే మాట చెప్తారు, సంసారంలో సుఖం లేదండి అని. నిజమే కదా, మరి వదిలేయచ్చు కదా. ఆశ అండి, ఇంకా వెతుకుతున్నామండి, ఇంకా వెతుకుతున్నామండి. సరే కానివ్వండి, ఇంకొక 4 మహాయుగాలు వెతకండి, ఆ తర్వాత వెనక్కి తిరుగుతారు. అవునా? ఇంకో 4 మహాయుగాలు వెతకండి, ఇంకా 4 మహాయుగాలుగా దానికి చెప్తూ ఉంటారు. సంసారంలో సుఖం పొందడం కొరకు ఓ వ్యక్తి 100 మంది బ్రహ్మల కాలం నుండి వెతుకుతున్నాడట. లేదు, సంసారంలో సుఖం ఉండదు. అదేంటంటే అందరూ దుఃఖంగా ఉన్నారంటారా? నీ మనసు నీకు అనుకూలంగా ఉంటే, నువ్వు కానీ జ్ఞానంలో ఉంటే నీకు ఎప్పుడూ సుఖమే. అది గుర్తుంచుకోండి. అవునా? మన లోపల శరీర మనోబుద్ధులు నీకు అనుకూలంగా ఉండి అవి అనుకూలంగా ఉండవు. నువ్వు గుర్తుంచుకోనున్నావా అంటే ఈ లోపల ఉన్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో కొంచెం అనుకూలమైన గుణాలు ఉండేటప్పుడు నువ్వు గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా వ్యతిరేకత తక్కువగా అయినా ఉంటుంది, అప్పుడు ఉన్నట్టు ఉంటుంది. అనుకూలత అనేది ఆత్మ నుంచి రావాల్సిందే, కానీ గుణాలు లేస్తే ప్రతికూలతే. గుణాలు లేచాయి అంటే ఎప్పుడు ప్రతికూలతే, అనుకూలత అనేది ఉండదు. సో ప్రపంచం నుండి సుఖాన్ని పొందాలి అని అనుకుంటే ఎప్పుడు అడియాసలే ఎదురవుతాయి. ఇంకా పైగా ఏమనుకుంటాను, నేను అందరూ మంచిగా ఉండాలని అనుకుంటున్నా, నాతో ఎవడు మంచిగా ఉండడు. నేను అందరి సుఖాన్ని కోరుకుంటున్నా, నాకే అందరూ దుఃఖాన్ని ఇస్తారు. వ్యాష్టపడాల్సిందే. కానీ ఏంటి అని అంటే, నీతో నువ్వు కానీ అనుకూలంగా ఉంటే నీకు ఎప్పుడూ సుఖంగానే ఉంటావు. నాతో నేను అంటే ఆత్మను గుర్తుంచుకొని ఉండగలిగేటట్లయితే అది. లేదా సాత్విక గుణాలు ఉన్న చోట అవరోధాలు తక్కువ ఉంటాయి, అంతే గుర్తించండి. అర్థమైందా? ఉత్తమ సంస్కారాలు ఉన్న చోట అవరోధాలు తక్కువ ఉంటాయి. అంతేగాని బయట నుంచి ఆవురు అని అమృతంలాగా సుఖాన్ని బొక్కుతానండి ఉంటే కదా నువ్వు బొక్కడానికి. ఏవి దొరకవు బయట నుండి. కానీ నువ్వే సుఖస్వరూపం. నువ్వు దేని మీద ఆధారపడకుండా ఉండగలిగేటట్లయితే నువ్వు ఎప్పుడు సుఖస్వరూపమే. నువ్వు ఎంతమందికైనా ఆనందాన్ని పంచగలవు, అద్భుతంగా ఇవ్వగలవు. కానీ నిన్ను కానీ నువ్వు కోల్పోతే అంతా దుఃఖమే. లేదా అహంకారంతో సుఖపడదాము అని అనుకుంటే తాగుబోతుడు కూడా సుఖపడుతున్నా అనుకుంటాడుగా, వేశ్యాలోలుడు కూడా సుఖపడుతున్నాను అనుకుంటాడుగా, విషయలోలుడు కూడా సుఖపడుతున్నాను అనుకుంటాడుగా. మొన్న వాడెవడో ఒక కుర్రాడు, స్వామి పలానోడు చచ్చిపోయాడు,
ఏమైంది వాడు చిన్నోడే కదా, అవునవును 45 ఏళ్ళు కూడా లేవు వాడికి, వాడు చచ్చిపోయాడండి. ఎందుకు చచ్చిపోయాడు అంటే వాడు హెవీ వెయిట్ వలన చచ్చిపోయాడండి. విన్నారా మీరు? హెవీ వెయిట్ 150 కిలోలు ఉన్నాడట. 150 కిలోలు ఉన్నాడట. అరే అంతలాగా ఎందుకు అయ్యాడరా, ఏమైనా ఆరోగ్యం బాగాలేదా అంటే కొని తెచ్చుకున్నాడు. ఏమిటి అంటే ప్రతిరోజు మందు మాంసం కావాలట. అంటాడట ఏంటి, బతికినంత వరకే కదా సుఖపడతామని. ఏది సుఖపడతావు? మందు మాంసం. ఉన్న ఆస్తులన్నీ తగలెట్టేశాడట. తిని 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 ఒళ్ళు పెంచుకొని ఆ ఊపిరితిత్తుల మీద, లంగ్స్ మీద ఇదేది కొవ్వు, అవునా, అది వెళ్ళి చేసి ఊపిరితిత్తులను కూడా ఆడనివ్వడానికి, లంగ్స్ పనిచేయడానికి కూడా అవకాశం లేకుండా పోయిందట. ఆ హార్ట్ పనిచేయడానికి కూడా అవకాశం లేకుండా పోయిందట. అలాగే చచ్చిపోయాడండి. ఏమయ్యాడు వాడు? సుఖపడి చచ్చిపోయాడా, సుఖం తెలియక చచ్చిపోయాడా? అవునా చెప్పండి. అందులో అన్నాడు వాడు తిని చచ్చాడండి. ఏమన్నారు? వాడేమన్నాడు? తినకపోతే జీవితం వెళ్ళకండి ఏమన్నాడు? వాడు చావుకు వాడే తెచ్చుకున్నాడండి అవకాశాలన్నీ. ఇదేంటి అంటే సుఖం ఆత్మలో ఉందయ్యా, దేహంలో కాదు, దేహంలో విషయాల్లో కాదు. దానికి ఏంటంటే నీకు ఇక్కడ చూడండి ఏంటంటే నేను ఎప్పుడు సుఖంగానే ఉంటాను, నా మాట నేను ఎట్లా చెప్తే అందరూ అట్లాగే విని తీరాల్సిందే, నా మాట కానీ వినకపోతే తరిమేసేస్తాను బయటికి అంటాడు. నువ్వు పైశాచిక ఆనందంలో బతుకుతున్నావు అంతే అంటారు. నాకెవడో అడ్డు చెప్పడు, నాకెవడో ఎదురు తిరగడు, ఒక మృగంలాగా బతుకుతున్నావు. అవునా, మృగంలాగా బతుకున్నావు. అంతకంటే ఎక్కువ ఏం కాదండి, అంతకంటే వ్యతిరేకం ఏం లేదండి. నాకు దుఃఖం లేదు. ఆ మృగాలు కూడా ఏదైనా జంతువు కనిపించిందంటే యాసం మీద పడి చంపేస్తాయి, కచ్చ 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 తినేస్తాయి, ఇసిరాడు వారేసి వెళ్ళిపోతుంటుంది. నేను రోజు ఫ్రెష్ మాంసం తింటానండి. అవునా, అదే చేస్తుంది మృగం. ఏం చేస్తుంది? కనిపించిన జంతువునంతా చంపేస్తుంది, అని కొంచెం తినేసాడు వారేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫ్రెష్ హే ఇతర జీవితాల మీద పడి బతకడము అని అంటారు. అది కాదయ్యా, నువ్వు నిజంగా సుఖంగా ఉండాలి అని అనుకునేటట్లయితే, అన్నీ అనుకూలంగా ఉండాలి అనేది ఎప్పుడు కుదరదు. నీకు నువ్వు గాను అనుకూలమయ్యేటట్లయితే, నేను నువ్వు గాను గుర్తించేటట్లయితే ప్రపంచాన్ని అనుకూలంగా మారుస్తావు, అనుకూలంగా మార్చుకోగలవు. అది గుర్తించగలగాలి. ఆత్మార్థత్వేన హి ప్రేయాన్ విషయో నస్వద ప్రియ స్వత ఏవ హి సర్వేషాం ఆత్మా ప్రియతమో యతః తతాత్మా సదానందో నాస్య దుఃఖం కదాచన. ఆత్మ అర్ధత్వేన హి విషయాన్ ప్రియ ప్రేయాన్ విషయాన్. ఆత్మ అర్ధత్వేన హి విషయ ప్రేయాన్ న స్వతః ప్రియ. వ్యక్తికి ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఎందుకు సుఖాన్ని ఇస్తూ ఉన్నట్లుగా కనిపిస్తాయి? కొందరికి దుఃఖాన్ని ఇస్తూ ఉన్నట్లుగా కనిపిస్తాయి. నిన్ను నువ్వు గుర్తించిన స్థితిలో ప్రపంచం అంతా నీకు అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ నిన్ను కానీ నువ్వు మర్చిపోయావు అని అనుకో, కొన్ని అనుకూలంగా ఉన్నట్టు, కొన్ని ప్రతికూలంగా ఉన్నట్టు, లేదా అన్నీ వ్యతిరేకంగా ఉన్నట్టు కూడా కనిపిస్తాయి. ఏంటి అంటే ప్రపంచంలో ఎందులో సుఖం ఉంది అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క విషయంలో ఉంటారు. అవునా, పంచపక్ష పరమాన్నాలతో చక్కగా ప్లేట్ ఎదురుగా పెట్టుకొని ఆహా చురుకుంటూ ఉంటే ఎంత సుఖం అండి అంటాడు. ఒకడు మందులో సుఖం ఉంది అంటాడు. అవునా, ఇంకొకడు ఇంకో దానిలో ఉంటాడు, ఇంకొకడు ఇంకో దానిలో ఉంటాడు, ఇంకొకటి ఇంకో దానిలో ఉంటాడు. అన్నీ గమనించండి. ఏది ఏమైనప్పటికీ కూడా
నీకు ఇష్టమైన పదార్థాలన్నీ తెచ్చిపెట్టుకున్నావు, నీకు ఇష్టమైన వ్యక్తులందరూ కూడా చుట్టూ వచ్చారు, నీకు ఇష్టం వచ్చినట్టుగా అందరూ వడ్డిస్తూ ఉన్నారు. వడ్డించడం అయిపోయింది, తర్వాత కలుపుకొని నోట్లో పెట్టుకోబోయే సందర్భంలో ఫోన్ వచ్చింది. ఏంటా అని చూస్తే నీకు అత్యంత దగ్గరైన వ్యక్తి చనిపోయాడు అని వచ్చింది. అవునా, యాక్సిడెంట్లో అర్జెంటుగా పోయాడండి, మీరు ఇమ్మీడియట్గా కదిలి రావాలి అని వచ్చింది. ఫ్రెండ్స్ ఉన్నారు చుట్టూ, పార్టీలాగా చేసుకుంటున్నాడు, తినడానికి లేవుతున్నాడు, అత్యంత ఉత్సాహంతో ఉన్నాడు. అంతవరకు ఈ ఫోన్ విన్న తర్వాత నీకు ఏ పదార్థం టేస్ట్ ఇస్తుంది, రుచిస్తుంది? ఒకవేళ చుట్టూ ఉన్న వాళ్ళో లేదా భార్య ఎవరో అయినా బ్రతిమాలుకున్న ఒక్క గ్లాసు మజ్జిగన్నా తాగమన్నా అస్సలు టేస్ట్ రాదు ఏది కూడా. ఎందుకు? నీ మనసు నీకు అనుకూలంగా ఉండి అది శాంతించి ఉంటే బయట ప్రపంచం అంతా అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ నీ మనసులో అశాంతిగా నిండుకోనుందా? నువ్వు లోపల సుఖాన్ని కోల్పోయావా? నీ మనసు నీకు వ్యతిరేకంగా ఉందా? నీకు ప్రపంచం అంతా బాధించేటువంటిది కానీ కనిపిస్తుంది. విచిత్రాది విచిత్రం గుర్తుంచుకోండి, ఇదంతా అంతా వ్యతిరేకంగానే కనిపిస్తుంది. లోపల కానీ మనసు శాంతిగా లేకపోతే. దానికే స్వత ఏవ హి సర్వేషాం ఆత్మ ప్రియతమో యతః. ప్రతి ఒక్కడికి కూడా ఆత్మ స్వతహాగా అత్యంత ఇష్టమైనది. ఆత్మయే ఇష్టమైంది. నాకు ఇష్టం. నా లోపల అనుకూలంగా ఉంటే బయటన్నీ అనుకూలమే. నాకు లోపల ప్రతికూలమైంది అంటే బయటన్నీ ప్రతికూలమే. నా మనసు నేను కోల్పోయానంటే ప్రతి ఒక్కటి దుఃఖకరంగా కనిపిస్తుంది. నా మనసు నేను ఆత్మను గుర్తుంచుకోనున్నాను అంటే ప్రతి ఒక్కటే అనుకూలంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రతికూలత కనిపించదు బయట. ఎవరి పనిలో వాడు ఉన్నాడు, ఎవరి దృష్టిలో వాడు ఉన్నాడు, ఎవరు ఉన్నాడు, ఎవరితో నాకేంటి, అందరూ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు కదా, నాకు ఎవరు వ్యతిరేకత ఎక్కడి నుంచి వస్తుంది, ఎప్పటి నుంచి వస్తుంది, ఏ విధంగా వస్తుందయ్యా? నేను ఆత్మనైతే నాకంటే వ్యతిరేకత కదా. ప్రపంచం అంతా ఇంత చిన్నదిగా కనిపిస్తుంది. ఆత్మ అనుకూలంగా ఉంటే ప్రపంచం చిన్నదిగా కనిపిస్తుంది. కానీ ఆత్మను కోల్పోయిన స్థితిలో ప్రపంచం ఒక సుడిగుండంలాగా కనిపిస్తుంది, ఓ భయంకరమైన అగ్నిలాగా కనిపిస్తుంది, ఒక పెద్ద సముద్రంలాగా కనిపిస్తుంది. ఈ సంసారాన్ని ఈదలేక చచ్చిపోతున్నాను. ఎక్కడ దూకావు ఈదడానికి? మొయ్యి లేకుండా ఉన్నానండి, భరించలేకుండా ఉన్నానండి. ఇవన్నీ ఏంటి అని అంటే నువ్వు కోల్పోయినావు. తతః ఆత్మ సదా ఆనంద. నువ్వు ఎప్పుడూ ఆనంద స్వరూపుడివే. అస్య దుఃఖం కదాచన అన్న. ఇతనికి దుఃఖం అనేది అస్సలు లేనే లేదా ఆత్మలో. కానీ ఆత్మను మరిచిపోతే అన్ని బాధలు. 15వ అధ్యాయంలో చెప్పారు చూడండి. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిదు. బాగా గుర్తుంచుకోండి. ఏంటి అంటే లోపల నీకు కానీ మనసు అనుకూలంగా ఉంది, నువ్వు కానీ ఆత్మను గుర్తుంచుకున్నావు అంటే ప్రపంచం అంతా నీకు అనుకూలంగా ఉన్నట్టుగానే ఉండడం కాదు, అనుకూలంగానే వ్యవహరిస్తుంది. అనుకూలంగానే వ్యవహరిస్తుంది. దానికే అన్నారు ఛందాంసి యస్య పర్ణాని అని. ఏమన్నారు అంటే ఏమో కాదు, కనిపించే ప్రతి దృశ్యము ఒక ఆకు అండి, ఒక ఆకు అండి. ఇక్కడ నిన్ను నువ్వు గుర్తుంచుకున్నావా? ప్రతి ఒక్కటి ఏదో ఒకటి బోధిస్తూ ఉన్నట్టు కనిపిస్తుందట. ఎస్ కనిపిస్తుంది. కానీ నువ్వు మర్చిపోయావా? ప్రతి ఒక్కటి నేను ఎక్కిరిస్తున్నట్టు కనిపిస్తుంది. దోబూచులాట లోపల ఎరుగుతూ ఉంది. నువ్వు లోపల పట్టుకుంటే బయట అన్నీ అనుకూలం అవుతుంది. లోపల పట్టుకుంటే బయట అంతా అనుకూలంగా ఉన్నట్టే కనిపిస్తుంది. ఆత్మ అర్ధత్వేన హే ప్రేయాన్ విషయో నస్వతః ప్రియ. నీ సుఖం కొరకు మాత్రమే ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ సుఖాన్ని ఇస్తూ ఉన్నట్టు కనిపిస్తాయి, అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ నీకు సంతోషాన్ని ఇవ్వట్లేదు అని అనుకుంటే నీకు వ్యతిరేకంగా ఉన్నట్టు భావిస్తావు. దానికి కారణం ఏంటి అని అంటే
లోపల మరిపే. ఇంకొకటి ఇక్కడే గురుదేవులు ఒక కథ చెప్పేవారు. ఏంటి అని అంటే, నీకు అత్యంత ఇష్టమైన వాళ్ళు ఎవరో చెప్పు. ఎవరంటే ఏమంటారు? నీకెవరంటే ఇష్టం? మా మమ్మీ ఇష్టం అండి, మా డాడీ ఇష్టం అండి, మా ఆయన అంటే నాకు ఇష్టం అండి, మా ఆవిడంటే నాకు ఇష్టం అండి, నాకు డబ్బులు అంటే ఇష్టం అండి, ఇంకొకడంటే నాకు మందు అంటే ఇష్టం అండి, ఇంకొకటి తినడం అంటే ఇష్టం అండి. అవునా? ఇవన్నీ కూడా ఏంటి అని అంటే, నువ్వంటే నీకు ఇష్టం కాబట్టి అవన్నీ కూడా నీకు అనుకూలంగా ఉంటే ఇష్టం భావిస్తున్నావు, నీకు అనుకూలంగా లేకపోతే ఇష్టం లేదు అని అంటున్నావు. అసలు విషయం ఏంటి? నువ్వంటేనే నీకు అత్యంత ఇష్టం. చూడండి, దీన్ని తీవ్రమైన స్థితిలో వాడేటప్పుడు నాకు అదంటే అత్యంత ఇష్టం అండి అని అంటాడు. అవునా? బతికే అంత ఇష్టమా, చచ్చే అంత ఇష్టమా? జనరల్గా ఏమని వాడతారు? నాకు బతికే అంత ఇష్టం అండి అని ఎవడు అనడు, నా ప్రాణం అంత ఇష్టం అండి అని ఎవడు అనడు, నాకు ఆత్మ అంత ఇష్టం అండి అని ఎవడు అనడు, నాకు చచ్చేంత ఇష్టం అండి అంటారు. అంటే చావు అంటే నీకు ఇష్టమా? చస్తే దుఃఖాలు లేవు, అందుకే తీవ్ర కష్టాల్లో చచ్చిపోయి వెళ్ళిపోతారు మనుషులు అని అనుకుంటారు కదా. అందుకే కదా తీవ్రమైన కష్టాలు భరించలేవు అని అనుకున్నప్పుడు పరిష్కారం దేనికోసం వెతుకుతారు? సూసైడ్ చేసుకుంటే దుఃఖాలన్నీ తీరిపోతాయండి కదా. అందుకేనేమో చచ్చేంత ఇష్టం అండి, అప్పుడు నువ్వే మిగులుతావు అని. అయిందా? నువ్వే మిగులుతావు అని. అదే బ్రతికున్నప్పుడే నువ్వు కానీ గుర్తించేటట్లయితే, నీ మనసు దేని మీద ప్రసరించకుండా నీలోగా నువ్వు నిలబడగలిగేటట్లయితే ఎప్పుడూ సుఖవంతుడివే. ఆత్మ అర్ధత్వేన నీకు నువ్వంటే ఇష్టం కాబట్టే నీకు అనుకూలంగా ఉంటే నీ భార్య ఇష్టం, నీకు ప్రతికూలంగా ఉంటే నీ భార్య కూడా ఇష్టం లేదు. నీకు అనుకూలంగా ఉంటే నీకు పిల్లలంటే ఇష్టం, నీకు ప్రతికూలంగా ఉంటే నీకు పిల్లలంటే కూడా ఇష్టం లేదు. ఎవరైనా సరే, ఏదైనా సరే, ఏమయ్యా నీకు స్వీట్ అంటే ఇష్టమా అయిష్టమా అంటే ఎవరిని అడుగుతున్నారండి అంటారు. షుగర్ పేషెంట్ని అడుగుతున్నారా, షుగర్ లేని వాళ్ళని అడుగుతున్నారా అని. అవునా? షుగర్ పేషెంట్ నాకు ఇదంటే ఇష్టం అని అంటాడు. అమ్మ అదంటే భయం నాకు అంటాడు. అవునా? అదంటే భయం అండి నాకు అని అంటాడు. దీంట్లో ఏమున్నాయి? కొమ్ములు ఉన్నాయి, కూరలు ఉన్నాయి, ఏమున్నాయా? ఇది నాకు సుఖాన్ని ఇవ్వదండి, అందుకే నాకు అదంటే ఇష్టం లేదు. సో కదా. కాబట్టి ఏంటి అంటే, వ్యక్తికి తనంటేనే తనకు అత్యంత ఇష్టం. ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు, కొడుకు పుట్టాడు, 3-4 ఏళ్ళ కుర్రాడు, చిన్నాడు. మంచి అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు, అపార్ట్మెంట్లో ఉంటున్నాడు, తను జాబ్ చేస్తున్నాడు, 1 లక్ష రూపాయల పైన శాలరీ వస్తుంది. ఓ రోజు ఆఫీస్లో కూడా ప్రమోషన్ వచ్చింది, అంతా మంచి పార్టీ చేసుకుంటూ ఉన్న సందర్భంలో సడన్గా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఆ పార్టీలో ఉన్నటువంటి వాడు మొత్తం అవన్నీ టేబుల్ గీబుల్ అంతా పక్కకు తోసిపారేసి ఎవరితో ఏం మాట్లాడకుండా ఎగిరి బయటకు దూకాడు. పక్కన వాళ్ళందరూ అడుగుతున్నాడు, సార్ ఏమైంది ఎవరితో మాట్లాడలేదు, ఎగిరి దూకాడు, పరిగెత్తుకుంటూ వచ్చి. తన మోటార్ సైకిల్ ఉంది, గుర్తులేదు, కారు ఉంది, గుర్తులేదు, పరిగెత్తుకుంటే ఏదో ఆటో ఆపేశాడు. ఆటో ఎక్కే, సార్ మీ కారు ఉంది కదండి, ఎవడు వినిపించుకోవట్లేదు. ఆయన ఆటోలో ఎక్కేశాడు, ప్లేస్ అది చెప్పేశాడు, పరిగెత్తు దూకుతూ వస్తున్నట్టు వచ్చేసాడు. అక్కడికి వచ్చేటప్పటికి ఏమైందయ్యా అంటే, ఒక అపార్ట్మెంట్ దగ్గర పైన కాలిపోతూ ఉన్నాయి, కింద జనాలందరూ చాలామంది వస్తూ దారిలో ఎవరో ఫ్రెండ్స్ కూడా కనిపించారట. వాళ్ళు పిలుస్తూ ఉన్నా ఏం పట్టించుకోలేదు, పరిగెత్తుకుంటూ కూడా వచ్చాడు. ఆ గుంపులో వాళ్ళందరినీ తోసి వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. అక్కడ చూస్తే వాళ్ళ అమ్మ ఒక పక్క ఉంది, బాబూ అంటూ వచ్చేవాళ్ళ అమ్మ ఒక పక్క ఏడుస్తుంది. వాళ్ళ ఆవిడ స్పృహ తిప్పి పడిపోయింది. ఆయన విషయం తెలుసుకున్నాడు. ఏమిటి అంటే, ఈయన ఉన్న ఆ పోర్షనే తగలబడుతుందట. ఓకే, తగలబడుతుంది. అందరూ కిందకు వచ్చేసారు. అయితే ఏంటంటే, వీళ్ళ 4 ఏళ్ల కుర్రాడు ఆ ఇంట్లో లోపల ఉన్నాడు. 4 ఏళ్ల కుర్రాడు ఇంట్లో లోపల ఉన్నాడు. ఇల్లు తగలబడుతుందిరా బాబు అని వచ్చేసాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు విషయం, కుర్రాడు లోపల చిక్కుకుపోయాడు. ఏడుస్తున్నాడు, అరుస్తున్నాడు, అందరినీ బ్రతిమాలుకుంటున్నాడు. ఏమని? కొడుకుని తీసుకురమని.
మీకు దయ లేదా? మీరు మనుషులు కాదా? మీకు జాలి లేదా? నా కొడుకును రక్షించరా? ఎవడో కదలట్లేదు అటు ఇటు అంటున్నాడు. నా ఆస్తిలో సగం ఇచ్చేస్తా మీకు, నా కొడుకును రక్షించండి. ₹1,00,00,000 ఇస్తా, రక్షించండి. నా ఆస్తి అంతా ఇచ్చేస్తా, రక్షించండి. బోరుమని ఏడుస్తున్నాడు. వాళ్ళ అమ్మ ఒక పక్క, ఒక పక్క, అందరూ ఒక పక్క. ఇతని కొడుకు మీద ప్రేమ ఉందా లేదా? ఉందా లేదా? తన మీద ఎక్కువ ఉందా, కొడుకు మీద ఎక్కువ ఉందా? తన మీద ఎక్కువ ఉందా, కొడుకు మీద ఎక్కువ ఉందా? తన కొడుకు మీద కానీ నిజంగా అంత ప్రేమ ఉంటే తనే ఎగురుదికి లోపలికి వెళ్ళిపోయి కొడుకుని రక్షించుకొని తీసుకొచ్చుకోకూడదు? కొడుకు మీద ప్రేమ ఉంది, ఆస్తి కంటే ఎక్కువగా ప్రేమ ఉంది కదా. అందుకే ఆస్తి వదిలేస్తాను కానీ కొడుకుని రక్షించమన్నాడు. మరి నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు? కొడుకు మీద కంటే కూడా తన మీదనే తనకు ఎవరేముంది, అవునా? అక్కడికి వెళ్తే నేను కాలిపోతున్నాను ఏంటి, నీ దేహం కాలిపోతుందేమో అనుకుంటున్నాను, అవును కదా? నీ దేహం మీదనే ఎక్కువగా ప్రేమ ఉంది నీ కొడుకు అంటే కంటే కూడా. ఆ తర్వాత ఏదో ఒకరోజు ఏమైంది, చెయ్యి ఏదో చాలా నొప్పిగా ఉందండి అని అనుకుంటున్నాను. పోయి డాక్టర్ దగ్గర టెస్ట్ చేసి చూస్తే, అయ్యా ఈ చేతి లోపల ఎప్పుడో క్యాన్సర్ పుట్టేసింది, మోచేయి దాటి పైకి వెళ్ళిపోయింది, ఇప్పుడు చెయ్యి కానీ కట్ చేసి తీసేయకపోతే మొత్తం చచ్చిపోతావు అని. ఏం చేస్తారు? చెయ్యి తీసేయడానికి ప్రయత్నం చేస్తాడా లేదా? చేస్తాడు. ఆస్తి కంటే కొడుకు మీద ప్రేమ ఎక్కువ ఉంది, కొడుకు మీద కంటే తన దేహం మీద ఎక్కువగా దేహంలో పాటల మీద ఉంది కదా. ఇప్పుడు దేహం మీద ఉన్న ప్రేమ ఏదైతే ఉందో దేహంలో ఒక పార్ట్ పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడుతున్నాడండి. ఆ తర్వాత ఏదో జరగకూడని అవమానం ఏదో జరిగింది ప్రపంచం, పెద్ద అవమానం ఏదో వచ్చింది. ఏం చేస్తాడు? ఎవరికి చెప్పకుండా ఏకాంతంగా వెళ్ళిపోయి ఏదో ఒకటి తాగో లేదో ఉరేసుకొని చచ్చిపోవడానికి ప్రయత్నం, ఎందుకంటే ప్రాణాలను కూడా వదిలేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అవునా? లోపల అవమానం జరిగితే ప్రాణాలు కూడా వదిలేస్తున్నాడు. ఎందుకంటే ఆ విధంగా తను రక్షించుకోవచ్చుననే, తను కోల్పోవచ్చుననే. కోల్పోయేది బయట కోల్పోవచ్చుగా, కోల్పోవాలి అని అనుకుంటే, అవునా కదా? కోల్పోవాలనుకుంటే బయటే కోల్పోవచ్చు. మరి ఆస్తిని పోగొట్టుకుంటానన్నావు, పిల్లాన్ని పోగొట్టుకునేసావు, దేహంలో పాటను పోగొట్టుకునేసావు కదా. లోపల నువ్వు పోగొట్టుకోవాలి అనుకుంటే మిగిలింది ఇది ఒకటే, ఏదే? ఇక్కడ కూడా ఈ బాధ నుండి బయటపడాలి అని అనుకుంటే ప్రాణాలు వదిలేస్తే తాత్కాలికంగా బయటపడచ్చునేమో అని అనుకుంటున్నావు. ఎందుకంటే నిన్ను దాని నుండి విత్డ్రా కావడానికి ఇది ఒకటే మార్గం అనుకుని సూసైడ్ చేస్తున్నావు. అంటే ఏమని? దేహాన్ని చంపేస్తున్నావు. కానీ నేను చచ్చిపోతున్నాను అనుకుంటా. కాదు, నువ్వు బయటపడడం కొరకు ఈ దేహాన్ని పూర్తిగా చంపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నావు, అంటే ఏమని? ఆ విధంగా బయటపడచ్చుననేగా. ఏం బయటపడతావు? సూక్ష్మంగా చూస్తే ఆత్మ బయటపడుతుంది అనేటువంటి భావమే. ఆత్మ బయటపడుతుంది అనే భావమే, వేరే ఏమీ లేదు. సో కాబట్టి ఆత్మ సదా ఆనంద. అయ్యా నువ్వే నిజమైన ఆనందం. అస్య కదంచన దుఃఖం అన్నా, దీంట్లో ఎప్పుడూ దుఃఖం లేదు, అసలు దుఃఖమే లేదు. సో కాబట్టి ఏంటి అంటే నువ్వు దేహంతో అన్నీ అనుకూలంగా ఉండగానే దృష్టి కానీ ఆత్మ మీద కానీ తిప్పుకోగలిగేటట్లయితే ఎప్పుడూ సుఖంగానే ఉంటావు. ఒక్కటే గుర్తించు, నీ నిజస్వరూపమే సుఖం, నీ నిజస్వరూపమే ఆనందం, ఈ నిజస్వరూపమే సర్వం. ఇది గుర్తుంచుకున్నావా? దేహం ఉండగానే దాంట్లో గుర్తించగలిగేటట్లయితే నువ్వు ఎప్పుడూ ఆనంద స్వరూపుడివే. 107 యత్ సుషుప్తౌ నిర్విషయః ఆత్మానందోనుభూయతే శృతి ప్రత్యక్షమైతిహ్యం అనుమానంచ జాగృతి. యత్ సుషుప్తౌ నిర్విషయః, ఎక్కడ సుషుప్తిలో ఏ విషయాలు లేవు, సుషుప్తిలో ఏ విషయాలు లేవు. ఆనంద అనుభూయతే, ఆనందంగా ఉంటున్నావు.
ఎక్కడి నుంచి వస్తుంది? అరే బాబు నువ్వే ఆనంద స్వరూపము అని అంటుంది అక్కడ. శృతి ప్రత్యక్షం ఐతిహ్యం. శృతి వేదం చెబుతుంది ప్రత్యక్షం, నీకు కూడా అనుభవమేగా డైలీ. ఐతిహ్యం ఇతిహాసాలు కూడా బోధిస్తూనే ఉన్నాయి. అనుమానంచ జాగృతి, అనుమానం అవునా కాదా మేల్కొన్న తర్వాత గుర్తిస్తున్నావు కదా. సుషుప్తిలో డైరెక్ట్గా నువ్వే ఆనందాన్ని పొందుతున్నావు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఏ విషయాలు లేవు కానీ ఆనందంగా ఉంటున్నావు అంటే నువ్వు ఆనందంగా ఉంటుంటేనే కదా అక్కడ, నువ్వే ఆనందం అయి ఉంటేనేగా. అది నీకు జాగ్రత్తలో ఇక్కడ కనిపించదే అండి అంటే అనుభవం నీదేగా, అవునా కాదా? నువ్వు గుర్తిస్తావు గుర్తించవా? అనుమానం అంటే సందేహం అని కాదు ఇక్కడ. అనుమానం ప్రమాణం అని అంటే అయ్యి ఉండొచ్చు కదా, నీ అనుభవంతో చెప్పు అని. నీ అనుభవంతోనే నువ్వు చెప్తూ ఉన్నావు, మరి వేదం చెప్తూ ఉంది, అవునా? సో కాబట్టి మహాత్ములు చెప్తున్నారు, వాళ్ళ వాళ్ళ అనుభవాలతో చెప్తున్నారు. కాబట్టి ఏమిటయ్యా అంటే నువ్వే నిజంగా ఆనంద స్వరూపం అయ్యి ఉన్నావు. ఈ ఆనందాన్ని నిలబెట్టుకో, ఆనందంగా ఉండు. దీనికి అన్యమైంది ఏమీ లేదు. ఇది కానీ మర్చిపోయావో అన్ని దుఃఖాలే వస్తాయి. సో కాబట్టి నువ్వే ఆనందం. ఎలాగా? శరీర మనోబుద్ధులు అతీతంగా ఉంటాయి. నీ మనసు ప్రపంచాన్ని కోరకుండా ఉంటే నువ్వెప్పుడు ఆనంద స్వరూపుడివి. అయితే అంతఃకరణ కరిగితేనే తెలిసేది. అంతఃకరణ కరగకుండా ఈ విషయం అనుభవానికి రాదు. అంటే అంతఃకరణకు వెనకలున్న కారణ శరీరం ఏదైతే ఉందో, నువ్వు మేలుకోనున్నప్పుడు చేసేటువంటి సాధన ఏదైతే ఉందో అదే కారణ శరీరాన్ని కరిగించి ఆత్మస్థితిలో నిలబెడుతుంది. నువ్వు ఆత్మస్థితిలో నిలబడ్డావా, నీకు సదా అదేదైతే సుషుప్తిలో కలిగే ఆనందం ఉందే అది ఇక్కడ కలుగుతుంది. అదే తురియం. నిన్ను నువ్వు గుర్తుంచుకున్న మైండ్ని పట్టుబెట్టు, ఎప్పుడు ఆనందమే. తదాస్తు. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.